రుణాలు మాఫీ చేయించి 24 గంటలు కరెంట్ ఇచ్చి మా పంట పండించిన ఆ దేవుడికి ఈ ధాన్యం చూపిద్దామనుకుంటే ఈ దేవుడు మా ఊరికే వస్తాడని ఎదురు చూస్తుంటే ఆ పై ఊరికే వెళ్ళిపోయాడయ్యా. సంతోషంతో చూపించుకోవడానికి తీసుకొచ్చిన ఈ ధాన్యాన్ని సంతాపంలో చూపించాల్సి వచ్చినందుకు నా కడుపు తరుక్కుపోతుందయ్యా, తరుక్కుపోతుంది. ఈ ధాన్యాన్ని ఇప్పుడు నా దేవుడికి నైవేద్యంగా ఇస్తున్నానయ్యా. అయ్యా ఇంతమందిలో ఇది ఎక్కడ చచ్చిందో ఏంటో. राजशेखर अमर रहे, राजशेखर रहे, राजशेखर अमर रहे, राजशेखर अमर रहे, राजशेखर, 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 राजशेखर. ఏంటనయ్యా, ఏమైంది? పాప తీసుకెళ్ళిపోతున్నా. ఏంటనయ్యా పాప ఎత్తుకెళ్ళడం ఏంటి? చూడరా, పాప తీసుకెళ్ళిపోతున్నా. ఏదిరా కనపట్లేదురా? అనే నువ్వు ఇటు చూడు, నేను ఇటు. జాగ్రత్త. ఇదేంటి ఉపసం రొక్కొచ్చినంత ఆయాసం వస్తుంది. అది కానీ అన్నయ్య చేతికి చిక్కితే మనం పోలీసులకు దొరికిపోయినట్టే. మ్యాప్ గీసింది, కిడ్నాప్ చేసింది నేనేం తెలిస్తే ఇంకేముంది. నాంపల్లి కోర్టులో శిక్ష, చెంచులగూడ జైల్లో చెప్ప. అమ్మో, కమాన్ ఓపి తెచ్చుకొని పరిగెత్తు.
వెళ్ళిపోయావా అయ్యా? అవతారమూర్తివి, నువ్వు అప్పుడే అస్తమించిపోయావా? నీలాంటి వాడు, మీలాంటి నాయకులు మాలాంటి పేదవాళ్ళకి కావాలయ్యా. అందుకే నువ్వు మళ్ళీ పుట్టాలి. నువ్వు మళ్ళీ పుట్టే ఉంటావు. ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటావు. నువ్వు మా ఇంట్లోనే ఉంటావు. వెళ్దాం రావయ్యా. రవిశేఖర్ బాబుకి పాప లేదని తెలిస్తే అమ్మో నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలాగా? రవి అన్నయ్య అన్నయ్య ఏమైందిరా? ఘోరం జరిగిపోయింది అన్నయ్య. ఎవతోని రాక్షసి ఎంత పని చేసింది అన్నయ్య, ఎంత పని చేసింది. అంతమంది జనం ఉంటే దాని కళ్ళు మన పాప మీద పడాలా? అన్నయ్య వదిన పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న మన కుటుంబానికి మళ్ళీ శోకం ఏంటన్నయ్యా? అన్నయ్య వదిన పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న మన కుటుంబానికి మళ్ళీ శోకం ఏంటన్నయ్యా? పాప ఎదురా? అన్నయ్య పాప పాప మన పెద్దన్నయ్యకి ప్రాణం అన్నయ్య. వదిలికి పంచ ప్రాణాలు, చివరికి పాప ప్రాణాలు కూడా దక్కలేదేంటన్నయ్య? మనకి దక్కలేదన్నయ్యా. పిల్లల్ని ఎత్తుకుపోయే ఇలాంటి దుర్మార్గులు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయారు. ఎత్తుకెళ్ళిన మనిషి ఏం ఆశించిందో ఏమో తెలీదు. చూడనయ్య, చివరికి కాలం నీళ్ళలో పారేసి రాక్షసంతో పొట్టను పెట్టుకుందిరా. ఇంకెక్కడ హనీరా? పాప లేదురా. మీ పెద్ద మావయ్య అత్తయ్యల దగ్గరికి వెళ్ళిపోయిందిరా. ఇక తిరిగి రాదురా, రాదు. రవి ఏంట్రా ఇలా జరిగింది? దేవుడు మన కుటుంబం మీద పగబట్టాడన్నయ్య. ఏంటో ఇదంతా. పాప పాప పాపేది, పాపేది, సుమిత్ర నా పాపేది, నా సావిత్రి బిడ్డది ఏది? పాప పాప పాపకేమి కాదు, పాప
తప్పకుండా తిరిగి తీసుకొస్తారు. ఎక్కడ పిన్ని నువ్వు అసలే నీరసంగా ఇదిగో నువ్వు ముందు చూస్తా. నాకేమొద్దమ్మా, నాకేమొద్దు. నేను పాపను చూడాలి, ముందు పాపను చూడాలి, నేను పాపను చూడాలి. ఇంకెక్కడ పాప ఈ పాటికి చచ్చిపోయి అలా అలా మేఘాల్లో విహరిస్తూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. పాప పనిలో పని, నువ్వు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది. సావిత్రి పంచ ప్రాణాలు పాపేనమ్మా. ఆ పాపలోనే మనం సావిత్రిని చూసుకోవాలి, మన రాజశేఖర్ని చూసుకోవాలి. పాపేమైందో చెప్పమ్మా, చెప్పమ్మా, పాపేమైంది? జరిగింది చెప్పు సుమిత్ర, చెప్పమ్మా, పాపేమైంది చెప్పు. అది చెప్పమ్మా, అది అది పాపేమైంది చెప్పు. జనం హడావిడిలో పాప చేతులు మారిపోయింది పిన్ని. అయ్యో భగవంతుడా, నా బిడ్డ, నా సావిత్రికి పంచ ప్రాణాలైన పసిబిడ్డ మీద కూడా పగ పెంచుకున్నావయ్యా. నువ్వు కంగారు పడకు పిన్ని, పాపకేమీ కాదు. బావగారు వాళ్ళు పాపను ఎత్తుకడానికి వెళ్ళారు కదా, తప్పకుండా తిరిగి తీసుకొస్తారు. నువ్వు ముందు చూస్తాగు. నాకేమొద్దు, నేను ముందు పాపను చూడాలి. అర్జెంటుగా చంద్రానికి ఫోన్ చేసి పాప కనిపించిందో లేదో వెంటనే చేస్తాను పిన్ని. ఫోన్ టెన్షన్ పడకు. చెయ్యమ్మా పిన్ని, నువ్వు కంగారు పడకు. పాప ఏమైంది? చంద్రం వాళ్ళు వచ్చేసారు. చంద్రం, చంద్రం, పాపేది? నా బిడ్డ ఎదురా, ఎదురా, పాపేది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? పాపనెవరు తీసుకెళ్లారు? పాప కనిపించలేదా? చెప్పరా, చెప్పరా. పాపకేమైంది? పాపేమైంది చెప్పరా. రవి, రవి నువ్వైనా చెప్పరా, పాప కనిపించలేదా? పాపకేమైంది చెప్పరా, పాపకేమైంది చెప్పరా. చంద్రం, బావగారు పాపకేమైంది? వెతికారా లేదా? పాప దొరికిందా లేదా చెప్పండి. పాపకేమైంది? ఏం జరిగింది చెప్పరా. పాపకేమైంది? కనిపించలేదా? చెప్పరా. చెప్పనయ్యా, ఇంకా ఎంతసేపు ఈ బాధ నీ గుండెల్లో దాచుకుంటాం? అత్తయ్యకి నిజం చెప్పేసి పాప చచ్చిపోయిందన్న నిజాన్ని చెప్పేసి నిండు నూరెళ్ళలో నిండిపోయాయి. అంత ఘోరం ఎలా జరిగింది చంద్రం? ఎలా జరిగిందిరా? నువ్వెందుకు పాపని కాపాడలేకపోయావు? చెప్పరా, చెప్పు. ఎవరో పిల్లల్ని ఎత్తుకెళ్లే మనిషి పాపను ఎత్తుకెళ్ళిపోయింది అత్తయ్య. చాలాసేపు మేము అప్పడిచ్చాం. దొరికితే తన మేమేమైనా చేస్తామేమోనని భయపడి పాప నీళ్లలో పడేసింది అత్తయ్య. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతమందిని తీసుకెళ్ళిపోతావయ్యా? కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయావా?
దేవుణ్ణి దేవతని తీసుకెళ్లిపోయింది చాలక పసికందని కూడా తీసుకెళ్లిపోయావా?